టిల్లు స్క్వేర్ సినిమా హీరో నేను. మేము యాక్చువల్లీ సినిమా రిలీజ్ అయ్యి సెకండ్ వీక్ లోకి వచ్చేసింది ఇప్పుడు. కానీ రెస్పాన్స్ చూస్తుంటే ఏదో ఫస్ట్ డే సినిమా చూస్తున్న ఫీలింగ్ వచ్చింది మాకు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంత యునానిమస్ సక్సెస్ చేసినందుకు ఈ సినిమాని. ఇంకా మంచి సినిమాలు తీస్తూ మీ అందరి ముందుకు ఇంకా మంచి కంటెంట్ తోటి మంచి ఎమోషన్స్ తోటి కొత్త రకమైన సినిమాతో ముందుకు రావాలని మనస్ఫూర్తిగా ఎప్పుడు ప్రయత్నం అదే ఉంటుంది. ఏలూరుకు వచ్చిన ప్రతిసారి చాలా పాజిటివ్ గా హ్యాపీగా వెళ్తాం. క్రౌడ్ అంతా కూడా చాలా వాళ్ళ ప్రేమలో కూడా ఒక కంట్రోల్ ఉంది. వాళ్ళు అసలు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా చాలా జెన్యున్ లవ్ చూపిస్తున్నారు మా అందరి వైపు. సో చాలా చాలా హ్యాపీగా ఉంది ఇవాళ ఏలూరుకి రావడం. డిస్ట్రిబ్యూటర్స్ కి ఎగ్జిబిటర్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. మన రిలేషన్షిప్ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. అదే అలా ఏం లేదండి. నెక్స్ట్ 2 ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయండి. బొమ్మరిల్లు భాస్కర్ గారితో సినిమా జరుగుతుంది జాక్ అని. అలాగే ఇంకో లవ్ స్టోరీ కూడా ఒకటి డిస్కషన్స్ లో ఉన్నాయి. ఇప్పుడు వయసులో ఉన్నప్పుడు చేయాలి కదా సార్. నాకు కొంచెం పెళ్లి అయిపోయి పిల్లలు పుట్టేసి కొంచెం నేను కొంచెం వృద్ధాప్యం వైపు వెళ్ళిపోయినప్పుడు కొంచెం మెల్లిగా వేరే లైఫ్ సినిమాలు చేస్తాను. నేను ఒక ముసలోడుగా చెప్పాను కదా సార్, నేను ఇప్పుడు గుడికి వెళ్ళి గుడిలో నల్ల నూలు తెలపాలు నైవేద్యం లాంటివి ఇస్తున్నాను అనుకోండి సినిమాలో. అది చూడడానికి పెద్దగా బాగోదు సార్. మీకు చేసే మాకు కూడా పెద్దగా బాగోదు. జాక్ లో యాక్షన్ స్టార్ ఉంటుంది. ట్రై అంటే నేను ఇంట్లో అంతా నార్మల్ తెలుగే మాడతాం యాక్చువల్లీ మేము. ఎందుకంటే మా పేరెంట్స్ రూట్స్ అవి కూడా గుంటూరులో తెనాల్లో రూట్స్ అవి. సో ఇంట్లో అంతా నార్మల్ తెలుగే మాడతాం మేము. బట్ బయట హైదరాబాద్ లో సికింద్రాబాద్ సైడ్ ఎస్పెషలీ, హైదరాబాద్ కూడా కాదు సికింద్రాబాద్ సైడ్ పుట్టి పెరగడం వల్ల కొంచెం తెలంగాణ అక్కడ ఆ ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా చిలకలగూడ ముషిరాబాద్ ఏరియాస్ లో వారసి కూడా అక్కడ అంతా ఈ తెలంగాణ ఎక్కువ ఉంటుంది అక్కడ. సో అందుకు ఇది వచ్చింది. నెక్స్ట్ చేయబోయే సినిమాలో మన ఆంధ్ర స్లాంగ్ మాట్లాడబోతున్నాను. థ్యాంక్ యూ సార్. చెప్పాను కదా సార్ స్టేజ్ మీద. ఏం లేదు సార్, 100 కోట్లు కొట్టాం అట్లుంటది మనతోని. థ్యాంక్ యూ.